వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ దినం ఆదివారం ప్రభువును మనం ఆరాధిస్తున్నాము, స్తుతించుకోగలిగాము. మీరు కూడా మందిరమునకు వెళ్ళి ప్రభువుని ఆరాధించి ఉంటారని నేను భావిస్తున్నాను. బిగ్ అసోసియేషన్ పరిచర్యల కొరకు ప్రార్థించండి. బిగ్ అసోసియేషన్ నిర్వహిస్తున్న పరిచర్యలలో ప్రధానంగా యేసే పరిష్కారం ఇప్పుడు మీరు వింటున్న ఆధ్యాత్మిక కార్యక్రమం. యేసే అన్నదాత రోగులకు, విధవలకు, పేదలకు, అనాథలకు, వీధి బాలలకు ఫుడ్ మెటీరియల్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ మరియు ఈవినింగ్ టైం ఉపాహారం వ్యాన్ ద్వారా స్లమ్స్లో డిస్ట్రిబ్యూషన్. ఇది యేసే అన్నదాత కార్యక్రమము. యేసే ఆరోగ్య రక్ష, వార్ ఆన్ డయాబెటీస్, ఎంబీబీఎస్ డాక్టర్స్తో 2 or 3 సెంటర్స్ చాలా తక్కువ ఫీజెస్తో, కన్సల్టెన్సీతో వ్యాధి నిర్ధారణ చేయటం, సహాయం చేయటం. యేసే ఆరోగ్య రక్ష అనే పథకం కింద ఇవి. యేసే ఉపాధికర్త, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కొంతమందికి సపోర్ట్ ఇవ్వటం. యేసే జ్ఞానప్రదాత, స్టూడెంట్స్కి, పూర్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్లో హెల్ప్ చేయటం. ఈ విధంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు మేము కండక్ట్ చేస్తున్నాం. యేసే ఆదరణకర్త, బాగా పూర్ పీపుల్కి ఫ్రీ కెఫెన్ బాక్సెస్, అలాగే మృతుల విలాపంలో ఉన్న కుటుంబాలకు ఆహారం అందించి వారికి కొంచెం ఆదరణ కలుగు చేయటం. ఇట్లా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వితౌట్ ఎనీ ఫారిన్ ఎయిడ్, ప్రార్థన చేత, విశ్వాసం చేత, ప్రభు ఇచ్చే కృప చేత, విశ్వాసుల సహాయం చేత రన్ చేయటానికి ప్రణాళిక చేశాము. మీరు ఈ విషయాన మాతో కలిసి సేవలో భాగస్థులమ్మని ఆహ్వానిస్తున్నాను. బెరాకా చర్చ్ ఫతేబాద్లో ఉన్నటువంటి మా స్వగృహం దగ్గర ఆదివారం 11 నుండి 1 గంట మధ్య ఆరాధన. పూరెస్ట్ టు రిచెస్ట్ అండ్ రిచెస్ట్ టు పూరెస్ట్ అనే ఒక స్లోగన్తో ఈ చర్చ్ నేను నడిపించుతూ ఉన్నాను. ఒక గుడ్ బిగినింగ్ డే కోసం కూడా ఒక వైడ్ రేంజ్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. జ్ఞాపకం ఉంచుకోండి. ఏ సంఘానికి వెళ్ళని వారు ఆహ్వానితులు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. వాక్యము చేత మాతో మాట్లాడము, యేసు నామమున అడుగుచున్నాము, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మరియు 14వ వచనం, ఈ రెండింటిని మనం చదివితే 14వ వచనంలో వీటన్నింటి పైన ప్రేమ పరిపూర్ణతకు అనుబంధమైనది. ఈ ప్రేమ ధరించుకోమన్నాడు. మనం డ్రెస్ చేసుకునేటప్పుడు మనం ఒక్కొక్క దుస్తులు ధరిస్తూ చివరిగా ఈ సూట్ అంతా వేసుకున్న తర్వాత కోట్ తగిలించుకుంటాం. అన్నింటికంటే పైన కనిపించేది ఆ కోటే కనిపిస్తుంది.
పైన మనకి 5 విషయాలు చెప్పాడు. జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. కంపాషనేట్ హార్ట్, కైండ్నెస్, హ్యూమిలిటీ, మీక్నెస్ అండ్ పేషెన్స్. ఈ 5ంటికి పైన ప్రేమ ధరించుకోవాలి. పైన ప్రేమ ధరించుకోవటం అంటే ఏంటంటే అంతరంగంలో క్షమాపణ ఇవ్వటం. మీకు ఒక సూక్తి, ఒక సూత్రం, ఒక ప్రిన్సిపల్ చెబుతున్నాను, వినండి. మీరు అంతరంగంలో ప్రేమ కలిగి ఉంటే మీ బాహ్యపు ప్రవర్తన మారిపోతుంది. మీ బాహ్యములో మీరు ప్రేమ చూపించే యత్నము నందు అంతరంగమున ప్రేమ లేకుండా ఉండి ప్రేమ వేషధారణ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, అంతరంగములో ప్రేమ లేకుండా బాహ్యమున టు జస్టిఫై దట్ వీ హ్యావ్ లవ్, మాకు ప్రేమ ఉన్నది అని చెప్పుకోవటానికి ఏమి చేసినా హృదయములో ఆ ప్రేమ లేకుండా అది వేషధారణి అవుతుంది. ఇవాళ చాలామంది పేద ప్రజలకి హంగర్ రిలీఫ్ ఇస్తున్నారు, చాలామంది హెల్ప్ చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ సో మెనీ సోషల్ వర్క్స్ అండ్ వెరీ గుడ్ డీడ్స్ వితౌట్ లవ్ టువర్డ్స్ దామ్. యేసు ప్రభువు బిడ్డలకు మిగిలిన వారికి వ్యత్యాసం ఏంటంటే, యేసు ప్రభువు బిడ్డలు క్రియతో ప్రేమించినప్పుడు అంతరంగములో ప్రేమ కలిగినందుకు ప్రేమిస్తారు. అది రైట్ క్రిస్టియన్ యాటిట్యూడ్. అలా కాకుండా వెలుపట ప్రేమ కార్యములుగా గుర్తించే వాటిని చేసినంత మాత్రాన అంతరంగంలో ప్రేమ లేకుండా వ్యర్థమైపోతుంది. దీనికి ఒక్కటే ప్రూఫ్ ఏంటంటే ఫర్గివింగ్ అదర్స్ హూ ఆర్ అగైనెస్ట్ టు us. మనకు వ్యతిరేకంగా ఉన్న వారిని క్షమించగలగటం. మోస్ట్ డిసీట్ఫుల్ one in our life is our own heart. అన్నింటికంటే మోసకరమైనది ఒకటి ఉంది మనకు, అది మన హృదయమే, అది మనమే. అవర్ హార్ట్ ఈజ్ నథింగ్ బట్ us. We are nothing but our heart. మనం ఏమై ఉన్నామంటే అది మన హృదయమే. మన హృదయం ఏమైందంటే అది మనమే. We can't separate ourselves with our heart and our attitude. మనం వేరుగా ఉండలేం. కాబట్టి గుర్తెరగండి, మీరు క్షమించకుండా అంతరంగంలో వెలుపట ప్రేమిస్తున్నామని చెబితే అది దేవుడు వేషధారణగా ఎంచుతాడు తప్ప మరొకటి కాదు. ఎవడైనా మనకు హాని కలుగ చేశాడని మీరు అనుకుంటే అప్పుడు మీరు ఒకరిని ఒకరు క్షమించుకోండి. ఒకరిని ఒకరు క్షమించండి. బేరింగ్ విత్ వన్ అనదర్, అండ్ ఇఫ్ వన్ హ్యాస్ ఎ కంప్లైంట్ అగైనెస్ట్ అనదర్, ఫర్గివింగ్ ఈచ్ అదర్ యాజ్ ద లార్డ్ హ్యాస్ ఫర్గివెన్ యూ, సో యూ ఆల్సో మస్ట్ ఫర్గివ్. మస్ట్, MUST, మస్ట్ అంటే ఖచ్చితంగా, నిశ్చయంగా, తప్పకుండా. ఇందులో సెకండ్ ఆప్షన్ లేదు, వేరొకటి దిక్కు లేదు, ఒకటే మాట. ఫర్గివ్ అదర్స్, ఫర్గివ్ అదర్స్, ఫర్గివింగ్ ఈచ్ అదర్. ఒకరినొకరు క్షమించుకోవాలి. ఒకరు క్షమిస్తే చాలదు, రెండోవాడు క్షమించాలి. ఎందుకంటే ఇద్దరిని దేవుడు క్షమించాడు. ఇద్దరిని దేవుడు క్షమించాడు కనుక ఇద్దరూ ఒకరినొకరు క్షమించుకోవాలి. Because we have received the forgiveness from God, we have to forgive others. మనము క్షమాపణ పొందాము దేవుని నుండి, కాబట్టి
మనము మన పట్ల వ్యతిరేకంగా ఉన్న వారిని క్షమించగలగాలి. ఇది చాలా ఆశీర్వాదకరమైనటువంటి స్థితి, క్షమాపణ ఇవ్వటం అనేది. కొరింథీ సంఘానికి పౌలు రాసినప్పుడు 13వ అధ్యాయంలో ప్రేమ లక్షణాలు రాశాడు. అందులో అది క్షమించేదిగా ఉంటుంది. ప్రేమ క్షమించేది ఉంటుంది, ప్రేమ సహించేది ఉంటుంది, ప్రేమ తాళుకునేది, ఓర్చుకునేదిగా ఉంటుంది. ప్రేమ లక్షణాలు అవి. మీరు ప్రేమ ధరించేశారు మీ పైన అంటే అర్థం ఏంటంటే మీరు సహనపరులుగా మారారు అని అర్థం. మీరు సణుగు మానేశారు అని అర్థం. అర్థమవుతుందా? కొరింథీ సంఘానికి పౌలు అదే చెప్పాడు. ఏమని? మీరు సహించండి, భరించండి, ఒకరినొకరు భరించుకోండి అని చెప్పాడు. దీర్ఘకాలం సహించమన్నాడు, షార్ట్ టైం కాదు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, హేస్టీగా ప్రవర్తించదు, బోస్టింగ్ ఉండదు, యారగెన్సీ ఉండదు, రూడ్నెస్ ఉండదు, ఇరిటబుల్గా ఉండదు, రిసెంట్ఫుల్గా ఉండదు. అర్థమవుతుందా? మన ప్రేమ ఎట్లా ఉన్నది? మనం క్షమించగలుగుతున్నామా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం అంటోంది, బీ కైండ్ టు వన్ అనదర్, టెండర్ హార్టెడ్, ఫర్గివింగ్ వన్ అనదర్, and God in Christ forgave you. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా సంపన్నులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించండి. ఒకరిని ఒకరు క్షమించండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము చదువుతున్నాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో, ప్రేమతో ఒకరిని ఒకడు సహిస్తూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోవాలని నేను మీకు మనవి చేసి బతిమలాడుకొంచున్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ఫర్ జడ్జ్మెంట్ ఈజ్ వితౌట్ మెర్సీ టు వన్ హూ హ్యాస్ షోన్ నో మెర్సీ, మెర్సీ ట్రంప్స్ ఓవర్ జడ్జ్మెంట్. యాకోబు పత్రిక బహుశ్రేష్టమైనటువంటి పత్రిక. అది 2వ అధ్యాయము 13వ వచనంలో యాకోబు భక్తుడు రాస్తూ అన్నమాట, కనికరము చూపనివాడు కనికరము లేనివాడు, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది. ఫర్ జడ్జ్మెంట్ ఈజ్ వితౌట్ మెర్సీ టు వన్ హూ హ్యాస్ షోన్ టు మెర్సీ, మెర్సీ ట్రంప్స్ ఓవర్ జడ్జ్మెంట్. ట్రంప్స్ విజయం సాధిస్తుంది. తీర్పు మీద విజయం సాధించేది కనికరమే. దాంతో కనికరంతో గెలవమంటున్నాడు. యాకోబు పత్రికలో. కోపంతో కాదు, కనికరంతో గెలవాలి. పగతో, ద్వేషంతో, బలంతో, అణిచివేయటంతో కాదు, క్షమించటంతో, సహించటంతో గెలవాలి. అందుకే రోమాపత్రిక 15వ అధ్యాయం 1-2 వచనాల్లో వ్రాస్తూ, we who are strong have an obligation to bear with the failings of the weak and not to please ourselves, and let each of us please his neighbor for his good and to build him up.
రోమాపత్రిక 15వ అధ్యాయము 1-2 వచనాల్లో పౌలు గారు చెబుతున్నటువంటి మాట. కాగా మనము బలవంతులమైన మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్భాగ్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. పొరుగువారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడు అతనిని సంతోషపరచాలి. క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకోలేదు. క్రీస్తు ఎవరైతే బలహీనులు దౌర్బల్యముతో ఉన్నారో అలాంటి వారిని సంతోషపెట్టడానికి భరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. పొరుగువాని క్షేమాభివృద్ధి ఆయన కాంక్షించాడు. ప్రతివాడు మేలైన దాని యందు అతడిని సంతోషపెట్టాలన్నాడు. We all must make the people happy who are persecuted us and who are against to us. మనకు వ్యతిరేకంగా ఉన్న వారిని మనం ప్రేమించి క్షమించాలని రాస్తున్నాడు. అటువలనే దేవుని యొక్క వాక్యంలో గలతీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము మనం చూస్తున్నప్పుడు, బేర్ వన్ అనదర్స్ బర్డెన్స్ అండ్ సో ఫుల్ఫిల్ ద లా ఆఫ్ క్రైస్ట్. గలతీ పత్రికలో మీరు ఒకని భారములను ఒకడు భరిస్తూ ఏం చేయమన్నాడు? దేవుని యొక్క ధర్మశాస్త్రం నెరవేర్చమన్నాడు. ఫుల్ఫిల్లింగ్ ద లా, గలేషియన్స్ 6:2. మీలో ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుంటే ఆత్మ సంబంధం మీలో ప్రతివాడు తానును శోధించబడతాడేమో అని అతని విషయం చూసుకుంటూ సాత్వికమైన మనసుతో అట్టి వాడిని తీసుకున్నారు. ఒకరి భారాలు ఒకరు భరించి క్రీస్తు నియమం పూర్తిగా నెరవేర్చండి. క్రీస్తు నియమము క్షమాపణ ఇవ్వటం. క్రైస్తవుడు క్షమించాలి, భరించాలి. నాట్ టు జడ్జ్ బట్ టు కంపాషనేట్. ఎట్లా భరించాలి, ఎట్లా క్షమించాలి? అవతల వ్యక్తి మారకుండా నేనెట్లా క్షమించాలి? ఇది పెద్ద చిక్కు ప్రశ్న మనకు. అవతల వాడు తప్పు చేశాడు, హాని చేశాడు, వాడిని నేను క్షమించాలి. ఎట్లా? ఒక్కటే గుర్తుకు రావాలి, మన ప్రభువు మనల్ని క్షమించాడు, అందుకే క్షమించాలి. మనము ప్రభువు పట్ల మనము హానికరంగానే నడుచుకున్నాము, దైవ చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్నాము, అయినా దేవుడు మనల్ని క్షమించాడు. ఎవరైనా మన చిత్తానికి వ్యతిరేకంగా నడిచారని భావించి వారితో పోట్లాడకూడదు. వారిని క్షమించి, అంగీకరించి, ఆమోదించి వారితో ప్రేమగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ప్రేమగా ఉండటం అంటే లోకువగా తీసుకునే కండిషన్స్ వస్తుంటాయి. వాటేపు చూడద్దు. హౌ దే ఫీల్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, వాట్ వీ ఆర్ డూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? పేతురు యేసును ఎరుగనని చెప్పాడు. తోమా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మనని చెప్పాడు. యూదా యేసుక్రీస్తు ప్రభువుని చంపటానికి అప్పగించడానికి వెళ్ళాడు. బట్ స్టిల్ జీసస్ క్రైస్ట్ ఈజ్ లవింగ్ దెమ్ అండ్ ఫర్గివింగ్ దెమ్ అండ్ ప్రేయింగ్ ఫర్ దెమ్. వారి కొరకే ఆయన ఇష్టపడ్డాడు. లేఖనములో యూదా ఇస్కరియోతును తప్ప దేవుడు ఎవరిని పోగొట్టుకోలేదని దేవునికి చెబుతున్నాడు ప్రభు. కనుక ఒకరిని ఒకరు మీరు క్షమించుకోండి, ఎందుకంటే మిమ్ములను ప్రభువు క్షమించినట్లుగా. దో యు ఆర్ నాట్ వర్ది, గాడ్ ఫర్గేవ్ యూ. నువ్వు అర్హుడవు కాకపోయినా నిన్ను దేవుడు క్షమించాడు కదా. మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాను వినండి. ఏదెను వనములో ఆదాము పాపము చేసిన అనంతరం దేవుని యొద్దకు వచ్చి క్షమాపణ కోరలేదు, పశ్చాత్తాపడలేదు. బట్ గాడ్ లవ్డ్ యాడమ్. ఆదామును ప్రేమించాడు. డిసొబీడియన్స్డ్ చైల్డ్, బట్ గాడ్ లవ్డ్ హిమ్.
దేవుడు అతన్ని ప్రేమించాడు. దేవుడు వాళ్ళ యొక్క తప్పిదాలు సరిచేయటం కోసం చర్మపు చొక్కాయలు చేయించాడు. వారి భవిష్యత్తు నిర్మాణం కోసం ఆయన మాట్లాడాడు. కాబట్టి వాట్ దే ఆర్ నాట్ ఇంపార్టెంట్, వాట్ వి ఆర్ ఈజ్ ఇంపార్టెంట్. అర్థమైందా? పేకలోతు కోపం ఉంది నీ మీద వేరే వాడికి, అయినా నువ్వు వాడితో ప్రేమతోటే ఉండాలి. ఇట్ ఈస్ క్రిస్టియన్ డాక్ట్రిన్, ఇట్ ఈస్ క్రిస్టియానిటీ, నో అదర్ వే. ఒకరినొకడు భరించాల్సిందే, బలహీనుడిని నువ్వు భరించాల్సిందే. తెలివి తక్కువ వాడి తెలివి తక్కువతనాన్ని నువ్వు భరించి వాడికి తెలివి కలుగు చేయాల్సిందే. సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా నువ్వు ప్రవర్తించాల్సిందే. యూ హ్యావ్ నో అదర్ ఫోర్ గాడ్. మరొక విధానం నీకు లేనే లేదు. అర్థమవుతుందా మిత్రులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా? ప్రభువు మిమ్ములను క్షమించిన ప్రకారము ఒకరిని ఒకరు క్షమించుకోండి. వీటన్నింటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్షమించుకోండి, ధరించుకోండి. క్షమించండి, ధరించండి. మీరెన్నడైనా ఎవరినైనా క్షమాపణ కోరారా? అయ్యా, మీ పక్షంగా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఫర్గివ్ మీ ఫ్రెండ్, I made a blunder, mistake against you, please forgive me అని ఎప్పుడైనా అడిగిన అనుభవం ఉన్నదా? If you can ask that, you will receive a great peace in your heart. You will receive great blessing in your life. నీ జీవితంలో చాలా గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుతావని మిత్రమా నేను తెలియజేస్తున్నాను. So many kinds of breakthroughs will enter in your life immediately. నీ జీవితంలో స్పిరిచువల్ బ్రేక్ త్రూ, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ దేవుడి చేస్తాడు. ఎప్పుడో తెలుసా? when your heart is filled with the love and compassion, forgiving others. ఏ కారణం లేకుండా క్షమించగలగాలి, ఉన్న పాటను క్షమించగలగాలి. తప్పిపోయిన కుమారుడు వెనక్కి తిరిగి వచ్చాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఆ స్టోరీ మీకు లూకా 15లో కనిపిస్తుంది. తప్పిపోయిన కుమారుడు తన ఆస్తి అంతా తీసుకుని వెళ్ళి పాడు చేసుకున్నాడు. ఆకలికి సఫర్ అయిపోయాడు, చాలా బాధలు పడ్డాడు. బాధపడి తండ్రి ఇంట నాకు చాలా ఆహారం ఉంది కూలి వాళ్లకు, నేను కూలివానిలో ఒకడుగా వెళ్ళిపోతాను అని చెప్పి అనుకున్నాడు. ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటానికి యోగ్యుని కాదు, నన్ను కూలివానిలో ఒకడుగా పెట్టుకోమని నా తండ్రితో చెప్తాను, ఇంకా చెప్పలా అని అనుకొని లేచి తండ్రి ఎద్దుకు వచ్చాను. ఆస్తంతా పాడు చేశాడు, వెళ్ళేప్పుడు దర్జాగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు బికార్లా వచ్చాడు, ఇంకా ఏమి మాట్లాడలేదు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. హీ డింట్ ఎక్స్ప్రెస్ ఎనీథింగ్ విత్ హిస్ ఫాదర్. దగ్గరికి వస్తుంటే అతను తండ్రి పరిగెత్తుకొని వెళ్ళాడు. అతను చూచిన వెంటనే కనికరము ఉవ్వెత్తున లేచింది ఆ తండ్రికి. తండ్రి ఆ యొక్క కుమారుని వైపు పరిగెత్తుకుని వెళ్ళి కనికరపడి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇక్కడ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ తర్వాత కుమారుడు అన్నాడు, నేను పాపం చేశానయ్యా అని అన్నాడు, నేను యోగ్యుని కాదయ్యా అన్నాడు. వాట్ ఈజ్ ఫస్ట్? అంటే అతడు ఒప్పుకున్నాక ఆ తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడా? నా మాటకు జవాబు చెప్పండి మీరు. ముందు పరిగెత్తుకొచ్చాడు తండ్రి, కనికరపడ్డాడు, అతని మెడ మీద పడ్డాడు, కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఇంకా ఏం ఒప్పుకోలేదే. హీ డింట్ కన్ఫెస్ ఎనీథింగ్ ఫ్రెండ్స్, బట్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. యు ప్లీజ్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. ఈ వృత్తాంతంలో తండ్రి యొక్క ప్రేమ
మీరు ఒక్కసారి చూడండి, he forgave his son. Before he asked the forgiveness, the father forgave the son. క్షమాపణ అడక్క ముందే క్షమించేశాడు. ప్రేమించాడు, అందుకే క్షమించాడు. ప్రేమించాడు, అందుకే భరించాడు. ప్రేమించాడు, అందుకే సహించాడు. ప్రేమించాడు, అందుకే దీర్ఘశాంతం చూపించాడు. ప్రేమించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అనుమతించాడు. మీ హృదయము ప్రేమతో నిండిపోవాలి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇదే చిన్న విషయం కాదండి. దేవుని అగాపే ప్రేమతో నీ హృదయం నిండితే నీ అవుట్వర్డ్ అపియరెన్స్ అంతా, పనులన్నీ మారిపోతాయి. నీ థాట్స్ మారిపోతాయి. నీ హృదయంలో ఒక జాయ్, పీస్, ఆనందం, సంతోషం, సమాధానం వెదికి వెంటాడి నిన్ను బలపరిచేస్తూ ఉంటుంది. కనుక మీరు ఒకరినొకడు భరించుకోండి, సహించుకోండి, క్షమించుకోండి, సంగించుకోండి. మీరు అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇది పౌలు గారు కొలసి సంఘానికి చెబుతున్నాడు. కొలసి పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనంలో 5 విషయాలు చంపేయమన్నాడు. జారత్వం, అపవిత్రత, కామాదరత, దురాశ, ధనాపేక్ష. అర్థమైందా? ఇక్కడ ధరించుకోమన్నాడు. ఏం చేయమన్నాడు? 12వ వచనం నుండి జాలిగల మనసు, దయాళుత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం, ఈ 5 ధరించుకోమన్నాడు. మరొకటి విసర్జించమన్నాడు. అర్థమవుతుందా? దేనిని విసర్జించమంటున్నాడు? వేటినైతే మనము దేవుడికి వ్యతిరేకముగా మన యందు ఉన్నవో 8వ వచనంలో అంటాడు 5 విషయాలు: కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు విసర్జించండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో 5 విషయాలు చంపాలి, 5 విషయాలు విసర్జించాలి, 5 విషయాలు ధరించాలి. చంపటం అంటే మళ్ళీ కనపడకూడదు. చనిపోయిన వాడు ఇంకెక్కడ కనపడతాడు మనకి? బూడిదైపోవటం, భూమిలో కలిసిపోవటం, ఇక అతని ఉనికి మనకు కనపడదు. విసర్జించడం మనం వెనక్కి పారేయాలి. వి షుడ్ నాట్ టర్న్ టువర్డ్స్ దెమ్ అగైన్. వాటి వైపు మళ్ళా తిరగకూడదు. విసర్జించటం అంటే వాటి వైపు తిరగకూడదు. ఎటువైపు? బూతుల వైపు, కోపం వైపు, ఆగ్రహం వైపు, దూషణ వైపు, దుష్టత్వం వైపు మనం టక్కన తిరిగిపోతున్నాం. ఎంత ప్రార్థనా పరులమైనా కూడాను. నో, డోంట్ టర్న్ బ్యాక్ అగైన్, గో ఫార్వర్డ్. తర్వాత ధరించుకోవాలి జాలిగల మనసు, వినయము, దీర్ఘశాంతం, సహనము, దయాళుత్వం, వీటిని ధరించుకోవాలి. క్రైస్తవ జీవితం భాగ్యవంతమైన జీవితం, ఆత్మలో గొప్ప కృపను అనుభవించే జీవితం క్రైస్తవ జీవితం. మిత్రులారా, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. యేసే పరిష్కారము, యేసే అన్నదాత, యేసే ఆరోగ్య రక్ష, యేసే ఉపాధి కర్త, యేసే జ్ఞాన ప్రదాత, యేసే రైతు మిత్రుడు, యేసే న్యాయకర్త. ఈ విధంగా యేసు 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 యేసే సర్వమును అయి ఉండి సమస్తములో వ్యాపించి ఉన్నాడు. ఆ యేసును నమ్మాలని ప్రభువు పేరిట పిలుపునిస్తున్నాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. మిమ్మల్ని ఆరాధించుచున్నాము, స్తుతిస్తున్నాము, కృపచూపము. ఎపిసోడ్ సహకారులను, అలాగే యేసే అన్నదాత ఫ్యామిలీ క్లబ్ మెంబర్స్ను అనుగ్రహించుమని అర్థిస్తున్నాము. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదా మనకు తోడయుడును గాక. ఆమేన్.